అందరికీ నమస్కారం అండి. అమ్మా నాన్న ప్రేమతో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ నాగ చైతన్య. ఈరోజు మా అమ్మ నాన్నకి ప్రేమతో మనం చేసుకోబోతున్నాం కోల్దమ్ చికెన్ ఫ్రై. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళు మొదలు పెట్టేద్దాం. మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్కి మీరు మొదటిసారి వచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తెలుస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ అమ్మ నాన్నలకు మాత్రం వారానికి ఒక్కసారి మీ చేతితో అన్నం వండి తినిపించండి. నాకు అది ఒక్కటి చాలు. థ్యాంక్స్ అండి. ఇంకా వంట మొదలు పెట్టేద్దాం పదండి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1/2 kg చికెన్ తీసుకుందామండి. 1/2 kg చికెన్ మెరినేషన్ ప్రాసెస్ ఎలా చూద్దాం. అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ పింక్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1-2 స్పూన్లు, పెరుగు 1 స్పూన్ వేసుకుందాం. అలాగే ఒక 1/2 నిమ్మ చెక్క పిండి వేసుకుందాం. కరివేపాకు 1 రెబ్బ, కొత్తిమీర 1 స్పూన్ నీ వేసి బాగా మిక్స్ చేసేసి దీనికి ఇప్పుడు బొగ్గుతో దమ్ పెట్టాలన్నమాట. ఒక బొగ్గు ముక్కను తీసుకుని స్టవ్ మీద కాల్చుకుందాం. కాల్చుకున్న తర్వాత అదే గిన్నెలో ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఈ బొగ్గు ముక్కను పెట్టి 1 స్పూన్ 1/2 స్పూన్ నెయ్యి వేసుకున్నామంటే నెయ్యి వేసుకుని అది ఆర్పేసుకుంటే ఆ ఫాగ్ అనేది మొత్తం అంతా పట్టుకునేలాగా మనం వ్రాప్ చేసేసుకుందాం. వ్రాప్ చేసుకుని 1 అవర్ మెరినేట్ చేసుకుందాం. దాన్ని 1 అవర్ మెరినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నూనె పోసుకుని ఒక 3 టీ స్పూన్స్ షాజీరా 1 స్పూన్ వేసుకుందాం. నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 1 కప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు, తొందరగా వేగడానికి ఉల్లిపాయలు, కరివేపాకు 1 రెబ్బ సన్నగా తరుక్కుని వేసి బాగా వేయించేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. ఇది కూడా బాగా వేయించేసుకున్న తర్వాత మళ్ళీ వీటి ఉల్లిపాయలకు సరిపడేంతగా పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసి బాగా వేయించుకుని అది వేగిన తర్వాత ఇందాక మెరినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకుందాం. వేసుకుని బాగా ఒకసారి కలుపుకుందాం. ఆ ఉల్లిపాయలు అంతా దీన్ని పట్టుకునేలాగా. ఇప్పుడు జీడిపప్పు 1 కప్పు వేసుకుందాం. జీడిపప్పు వేసుకుంటే అందరూ కూడా మంచిగా తినడానికి ఇంకా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుందాం. ఇట్లా మంచిగా ఉడికిపోయిన తర్వాత గరం మసాలా 1/2 స్పూన్ మళ్ళీ వేసుకుందాం. అలాగే కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగింది వేసుకుని బాగా హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం కలబెడతానే ఉండాలి. అప్పుడే మనకు ఫ్రై అనేది బాగా అవుతుందన్నమాట. ముక్క అయితే బాగా ఉడికిపోయిందంతా. ఫ్రై అవడానికి మనకి మంచి మసాలా అంతా బాగా పట్టడానికి 1 మినిట్ హైలో పెట్టి బాగా కలబెట్టాము. కలబెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కోల్దమ్ అనేది దానికి పట్టాలి కాబట్టి ఆ బొగ్గు దమ్ పట్టడానికి మళ్ళీ ఇంకోసారి దమ్ పెడదాం. పెట్టిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం. దాని మీద వేసి సేమ్ ప్రాసెస్లో దమ్ పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా ఉంచేసి 10 మినిట్స్ తర్వాత తీసామంటే సూపర్ టేస్టీ కోల్దమ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ అమ్మ నాన్నగారికి చేసి పెట్టండి, వాళ్ళు చాలా సంతోషిస్తారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.